అందరూ తమ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతాప్ రాజు గారిని అభినందించవలసిందిగా లాస్ట్ వరకు ఉండి తెలియజేసుకుంటూ ఇప్పుడు చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం 2024 ఎన్నికల్లో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదు అనేదే ప్రధాన అజెండా. మనకు ఇక్కడ ఆ గ్రూపు ఈ గ్రూపు ఆ నాయకుడు ఈ నాయకుడితో మనకు పనిలా. ఎవరైతే కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలను గౌరవిస్తాడో అటువంటి నాయకత్వం కావాలా అనే దానికోసమే మన ఈ ప్రయత్నం అంతా. ఎవరికి వ్యతిరేకంగానో అనుకూలంగానో కాదు. ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్యలో కార్యకర్తలు, ముఖ్యంగా మన మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బనర్సయ్య కానీ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోవూరు సుబ్రహ్మణ్యం కానీ, వీళ్ళంతా కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడి ఇదైన రోజు కూడా బత్యాల చెంగల్రాయుడు గారు ఆ రోజు అందుబాటులో ఉన్నారు, అందరికీ చేసినారు. తర్వాత ఈరోజు ఇక్కడ మనకు ఏదన్నా చిన్న అవసరం వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలా అనేది ప్రధాన ఉద్దేశం. ఇది ఒకరికి అనుకూలమో ఒకరికి వ్యతిరేకమో కాదు. ఇప్పుడు పార్టీ 2014 నుంచి 19 వరకు మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉన్న రోజులు కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నారు. ఉంటారో వస్తారో పోతారో, వస్తా అంటారు పోతా అంటారు. వచ్చిన వ్యక్తి సరైన విధానంలో ప్రవర్తించాలా అనేది ఇది. ముఖ్యంగా ఇక్కడ ఏదో మనకు గుర్తింపు రావాలని ఎవరిని అడుక్కోవాల్సిన పనిలా. మనమైతే మనకి గౌరవం ఇవ్వని వ్యక్తులు మనకు పనికిరారు, మనకు వద్దు అనేది నా ప్రధాన అభిప్రాయం. దయచేసి ఇది వ్యతిరేకంగానో ఇంకోటో కాదు, దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ. సూక్ష్మ